విద్యార్థుల సంక్షేమానికి సర్కార్ కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనపైన స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. హైదరాబాద్ అసెంబ్లీలో మాట్లాడారు మంత్రి పొన్నం. ఇక గతంలో గురుకులాల్లో చదివిన ఎంతో మంది ఉన్నత స్థానాలను చేరుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వైద్యానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు మంత్రి పొన్నం. ఆ విద్య ద్వారానే వెనుకబడిన వర్గాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందనే విశ్వాసంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొన్నట్టుగా విద్య ఉన్న కుటుంబాలే ఆర్థికంగా అభివృద్ధి చెందాయి. ఆ మహనీయుల ఆశయాల మేరకే మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. అధ్యక్ష, ఇటీవల జరిగిన కుల సర్వే స్పష్టంగా చెప్తా ఉంది. ఎదిగినటువంటి మనుషుల యొక్క ఆలోచన విధానం వాళ్ళ కారణాలను అన్వేషించినప్పుడు అలా స్పష్టంగా కనిపించింది ఒకటే, వాళ్ళు ఎదగడానికి కారణం వాళ్ళ కులమో మతమో డబ్బో కాదు అధ్యక్ష, వాళ్ళ దగ్గర బంగారం కూడా కాదు అధ్యక్ష, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విద్య కారణంగానే ఎదిగిరు. ఇవాళ ఎదిగిన ప్రతి కుటుంబాన్ని మీరు ఒకసారి పరిశీలించినట్టయితే ఆ కుటుంబంలో విద్యావంతులైన వాళ్ళ వల్లనే ఎదిగింది. కాబట్టి మా ప్రభుత్వం విద్యాపరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. నేను కాదంటే నేను 300 గురుకులాలు పెట్టిండొచ్చు, కానీ 327 గురుకులాలలో 26 మాత్రమే ప్రభుత్వ పరం ఉన్నాయి. 301 గురుకులాలు లేవు. వాటికి ఇవాళ మేము మా ప్రభుత్వం తరఫున ఇంటిగ్రేటెడ్ స్కూల్స్గా మరి అనేక సందర్భాల్లో దయచేసి వాళ్ళందరినీ కూడా సొంత భవనాలు కట్టడమే కాకుండా పిల్లలకు అర్ధాకలితో ఉండద్దు అనేటువంటి ఆలోచనతోటి మరి వాళ్ళందరికీ కూడా మెస్ ఛార్జీలు డైట్ ఛార్జీలు పెంచినటువంటి కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. అంటే విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే క్రమం జరుగుతోంది. తప్పకుండా నేను సభ ద్వారా నా సహచార గౌరవ శాసనసభ్యులకు రాజకీయ పార్టీలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ సంవత్సరం మీరు స్థలాలు కేటాయించినటువంటి ఆత్మగౌరవ భవనాలలో బరాబర్ ఆత్మగౌరవ భవనాలు కట్టి తీరుతాం. ఈ సంవత్సరం ఆర్థికంగా 2 సంవత్సరాలు వెసులుబాటు చేసుకోవడానికి సంబంధించినటువంటి అంశం వచ్చింది. డెఫినెట్లీ మేము దానికి సంబంధించి ఇప్పుడు ఈ సంవత్సరం లోపల 12,511 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాం. బడ్జెట్ ప్రకారమే కాకుండా కూడా ఇంకా అవసరమైతే దానికి సంబంధం లేకుండా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కావచ్చు, ఇంకా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, కార్పొరేషన్లకు సంబంధించి కావచ్చు, అన్ని రకాలుగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే విధంగా 704 హాస్టళ్లలో 389 ప్రీ మెట్రిక్ సంబంధించి 315 పోస్ట్ మెట్రిక్ సంబంధించి 74,000 మంది విద్యార్థులను సంఖ్య పెంచే విధంగా మరి ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఆహారానికి సంబంధించిన ఛార్జీలను పెంచే విషయంతో పాటుగా మరి అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించి చరిత్రలో మొదటిసారిగా ఒకే విద్యా సంవత్సరంలో పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, యూనిఫామ్లు, దుప్పట్లు, టవల్స్, రగ్గులు, బూట్లు, స్కూల్ బ్యాగులు, టై, బెల్ట్, ట్రాక్ సూట్లు, నైట్ డ్రెస్సులు, ట్రంక్ బాక్సులు, ప్లేట్లు, గ్లాసులు మరి ఇతర వస్తువులన్నీ ప్రతి విద్యార్థికి అందించబడతా ఉన్నాయి అధ్యక్ష. ఆ విధంగా ఐఐటి, జేఈ, ట్రిపుల్ ఈ, అదేవిధంగా నీట్ పరీక్షలకు సంబంధించిన కోచింగ్ అందించడంతో పాటుగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లోపల కూడా పిల్లల్ని మోటివేట్ చేసే విధంగా క్రీడలు, కళలు ఇతరత్ర చేస్తున్నాం అధ్యక్ష. శివ పరివారం లాగా అందరం కూడా బలహీన వర్గాలకు సంబంధించి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు, ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి సరైన సూచనలు చేసి ముందుకు పోయి వాళ్ళ అభివృద్ధికి భాగస్వామ్యం కావాలనేటువంటి ఆలోచనతో నేను సానుకూలంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. విమర్శలకు ఎక్కువ తావు లేకుండా ఈరోజు మా ప్రభుత్వం అన్నిటికంటే ముఖ్యంగా ఒక సమగ్రంగా సర్వే నిర్వహించి 42% సంబంధించి ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం.